ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. మాతృదేవోభవ. ఇప్పుడు మనము జూలై నెలలో తులారాశి వారికి 2024 సంవత్సరంలో తులారాశి వారికి గోచి గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయి, వాటి వల్ల కలిగేటటువంటి ఫలితం ఏంటనేటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు తులారాశి వారికి పంచమంలో అంటే కుంభంలో శని యొక్క సంచారము, షష్టమంలో రాహు సంచారము, అష్టమంలో గురు సంచారము, వ్యయస్థానంలో కేతు సంచారము జరుగుతోందండి. ఇవి 4 గ్రహాలు కూడా నెలలో ఒకే రాశిలో ఉండేటటువంటి గ్రహాలు ఇవి. ఇకపోతే రవి, కుజ, బుధ, శుక్ర ఈ 4 గ్రహాలు కూడా 2 రాశుల్లో సంచరిస్తూ ఉంటాయి. తద్వారా ఇందులో ఇప్పుడు వీటి యొక్క ఫలితం ఆ రాశుల్లో సంచరించడం వల్ల ఫలితాలు ఏ విధంగా ఉంటాయని మనం కనుక తీసుకున్నట్టయితే, పంచమంలో శని యోగించజాలడు, కానీ షష్టమంలో రాహువు మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అలాగే అష్టమంలో గురువు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. అట్లాగే వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది, ఇది కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలదు. అయితే ఇక్కడ ఈ ఒకే రాశిలో ఉన్నటువంటి గ్రహాల్లో మీకు యోగించేటటువంటి గ్రహం ఏదైనా ఉన్నది అంటే అది ఒక రాహు మాత్రమే. మిగతా గురు, శని, కేతు గ్రహాలు 3 యోగించటం లేదు, ఒక రాహు మాత్రం యోగిస్తూ ఉన్నాడు. అలాగే రవి, కుజ, బుధ, శుక్ర ఈ 4 గ్రహాలు కూడా 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 2 రాశుల్లో సంచారం చేసేటటువంటి ఈ గ్రహాలలో శుక్ర గ్రహాన్ని మనం ఇక్కడ తప్పకుండా చెప్పుకోవాల్సి ఉంటుందండి. ఎందుకని అంటే ఆయన మిథున, కర్కాటక రాశుల్లో సంచారం వల్ల భాగ్య, దశమ స్థానాల్లో సంచారం జరుగుతున్నది. ఈయన కూడా 2 రాశుల్లోనూ కూడా సుఫలితాలు ఇస్తాడు. మిగతా రవి, బుధ, కుజ ఈ 3 గ్రహాలు మాత్రము మనకి అంత శుభ ఫలితాలను ఇవ్వజాలవు. అందుచేత శుభ అశుభాలు ఉండొచ్చు, లేదా ఇట్లా ఉండొచ్చు, కానీ శుక్రుడు మాత్రం 2 రాశుల్లో కూడా సంచారం శుభప్రదంగానే ఉన్నది. అందుచేత ఇక్కడ మనం శుక్రుడిని కూడా శుభగ్రహంగానే ఈ రాశి వారికి శుభగ్రహంగానే చూసుకోవాలి. అయితే మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా లేవు అని చెప్పి మీరేం కంగారు పడక్కర్లేదండి. జాతకంతో కూడా సరిపోల్చి చూసుకోండి. ఎందుకంటే ఈ శని కానీ, గురువు కానీ, కేతువు కానీ సంవత్సరం పాటు పూర్తిగా ఈ నెలే కాదండి, జూలై నెలే కాదు, మొత్తం సంవత్సరం అంతా కూడా అదే రాశుల్లో వాళ్ళ సంచారం జరుగుతుంది. కాబట్టి రోజు ఎలాగా మనం చెప్పుకుంటున్నట్టుగా నవగ్రహ స్తోత్రాలు, శ్లోకాలు ఏవో చెప్పుకోండి. నవగ్రహాలు చూస్తూ ఉండండి, వారానికి ఒక రోజున వెళ్తూ ఉండండి. ఇంకా ఆర్థిక పరిస్థితి ఏమైనా బాగున్నట్టయితే, కొంచెం ఇబ్బందులు కనుక ఎక్కువ ఉన్నట్టయితే ఈ శనికి, గురువుకి, కేతువుకి కొంచెం గురు ప్రభావం తగ్గిందనుకోండి, ఆదాయ వనరులు బాగా పడిపోతాయి, వచ్చే ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అందుచేత ఈ 3 గ్రహాలకి ఏదైనా జపశాంతులు చేయించుకోండి. లేదు గురువుకి, శనికి, కేతువుకి నువ్వుల దానం ఇచ్చుకోండి. సంవత్సరంలో ఒకసారో 2 సార్లు ఇచ్చినట్టయితే ఆ దోషాలు కొంచెం పోయి కొంచెం మీకు మార్గం ముందుకు వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుంది. దీన్ని చూసి కంగారు పడక్కర్లేదండి. జాతకంలో ఒక భాగం మాత్రమే, జాతకానికి అనుసంధానం చేసుకుంటే మీకు ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది. ఏంటి జరుగుతుంది అనేది
ఆ విధంగా చూసుకోండి. నిష్ణాతులైనటువంటి వారు చూపించుకోండి. అలాగే మీరు జపాలు ఏమైనా చేయించుకోవాలనుకుంటే కూడా మమ్మల్ని వాళ్ళు కూడా కొంచెము మంచి పండితుల చేత చేయించుకోండి. అట్లా మీకు ఏదైనా మా చేత చేయించుకోవాలి అనిపిస్తే మా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది చూడండి. ఆ నెంబర్‌కి ఫోన్ చేసి కూడా చేయించుకోవచ్చు. మీరు ఇక్కడే ఉండాలని లేదు, ఈ రాష్ట్రంలోనే ఉండాలని లేదు, హైదరాబాద్‌లోనే ఉండాలని లేదు. ఎక్కడున్నప్పటికీ వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చేయించుకోవచ్చు. దానికి మా నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి. సోహం భూయాత్. Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా. And I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesha Rao, and the clinic name is Neocare Homeopathy. ఇప్పుడు మనము మీనరాశి వారికి జూలై నెలలో 2024 సంవత్సరం జూలై నెలలో గోచారం ఎట్లా ఉన్నది తెలుసుకునే ప్రయత్నం, సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే దానికి ఒకవేళ గ్రహాల అనుకూలత ఉంటే సరే, గ్రహాలు ప్రతికూలత ఉన్నట్టయితే వాటికి ఏం చేసుకోవాలి పరిష్కారంగా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మీనరాశి వారికి తీసుకున్నట్టయితే రాశిలోనే జన్మంలోనే రాహు, తృతీయంలో గురువు, సప్తమంలో కేతువు, వ్యయంలో శని. ఇది కూడా ఈ మీనరాశి వారికి కూడా ఏలినాటి శని ఉన్నది. అయితే ఇప్పుడు 4 గ్రహాలు, ఈ 4 గ్రహాలు ఒక నెలలో ఒకే రాశిలోనే జూలై నెల అంతా కూడా మనకి ఈ రాశుల్లోనే ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మాసం అంటున్నాం, కానీ చెప్పాలంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ గ్రహాలు ఇక్కడే ఉంటాయి, ఎక్కడికి మారవు. ఇదే ఫలితాలు, ఈ 4 గ్రహాల వల్ల ఇదే ఫలితాలు ఉంటాయి. ఓకే, అయితే ఇక రవి, కుజ, బుధ, శుక్ర ఈ గ్రహాలను కనుక మనం తీసుకున్నట్టయితే మనకి రెండు రాసుల్లో సంచారం జరుగుతూ ఉన్నది. రెండు రాసుల్లో సంచారం జరగటం వల్ల శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అయితే శుక్రుడు మాత్రం ఇక్కడ మనకి శుక్రుడు మనకి మిథున 4-5 స్థానాల్లో సంచారం చేయటం వల్ల 2 రాసుల్లోనూ కూడా శుభ ఫలితాలే ఇస్తూ ఉన్నాడు పూర్తిగా శుక్రుడు. అయితే మిగతావన్నీ రవి, కుజ, బుధ ఇవన్నీ కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాయి, శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ లగ్నం అదే రాశిలోనే రాహు, అది కొంచెము సశాస్త్రంగా వివరించుకుందాము. రాహుర్జన్మగతో భయం చ కలహం సౌభాగ్యం అక్షయే విత్తభ్రంశం మహస్సుఖేరిభుభయం చాష్టౌ చ చోరాద్భయం అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోందండి. రాహు గనక జన్మల్లో ఉన్నట్టయితే భయంగా ఉంటుంది, భయంగా ఉంటుంది. ఎందుకనో తెలవదు, ఏంట్రా జీవితం ఏంటో అనిపిస్తూ ఉంటుంది. సంసారం గురించి, తన పిల్లల గురించి, మనవల గురించి, వ్యాపారం గురించి, అన్నిటి గురించి ఏదో భయం పట్టి పీడిస్తూ ఉంటుంది జన్మల్లో కనుక రాహు ఉన్నట్టయితే గోచార రీత్యా. ఇకపోతే తృతీయంలో గురువు, ఆయన కూడా కొన్ని తృతీయంలో గురువు కూడా కొన్ని చిన్నపాటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా గురువు వల్ల ఏర్పడుతూ ఉంటుంది. అలాగే అక్కడ మనకి గోచార రీత్యా గురువు తృతీయంలో ఉండటం వల్ల కొంచెము ఎవరి యొక్క సహాయ సహకారాలు, ఇంతకాలం మీకు ఎవరినైతే సహాయ సహకారాలు మనస అంటే మాట కావచ్చు, ధనం కావచ్చు, మీకు అండగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంచెము ఎందుకనో ఈ నెలలో కొంచెము మీకు అందుబాటులో ఉండరు. ఉన్నా కూడా మీకు సరి అయినటువంటి రెస్పాన్స్, ఇన్నాళ్ళు ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఇవ్వరు, మీకు ఆ సహాయ సహకారాలు అందించరు. మీరు ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు, వ్యాపారం చేసే దగ్గర కావచ్చు, కుటుంబంలో కావచ్చు, కొంచెం వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఇకపోతే
సప్తమంలో కేతువు. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదండి శ్లోకం, అది రాహుకి కేతుకి కూడా అదే శాస్త్రం అదే చెప్పింది, అదే శ్లోకం. ఇక్కడ ఇందులో ఏంటంటే జన్మంలో రాహు భయాన్ని కల్పిస్తూ ఉంటే, ఏళ్ళలో ఉన్నటువంటి వాడు రిపు భయం అంటే శత్రువుల వల్ల భయం. మన శత్రువుల వల్ల భయపడాల్సిన పరిస్థితి. ఏమో చేస్తారు కొంచెం పద్ధతి బాగలేని వాళ్ళు ఏముందండి, మూర్ఖంగా ఉండేవాళ్ళు ఏదైనా చేస్తారు, దేనికి వెనకాడరు, భయం ఉండదు, బాబ భీతి ఉండదు. ఈ విధంగా వాళ్ళ యొక్క వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది. అంచేత రిపు భయం అని చెప్పేసి 7వ స్థానంలో కేతు ఉండటం వల్ల ఆ విధంగా. అలాగే 1000 స్థానంలో ఉన్నటువంటి శని, ఏళ్ళనాటి శని చెప్పుకున్నాం కదండి, అన్ని రకాలుగాను కొంచెం ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటాడు. ఏళ్ళనాటి శని గురించి కానీ వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఏమి ఉండదు, అందరికీ తెలుసు, చాలామందికి మీకు కూడా తెలిసే ఉంటుంది. అంచేత ఏ స్థానంలో డబ్బులు ఖర్చు అవ్వటం, అనుకున్న పనులు ముందుకెళ్ళకపోవటం, ఈ విధంగా చూసినట్టయితే ఈ ఒక్క నెలలో ఒక రాశిలో ఉన్నటువంటి 4 నెలలో ఒకే రాశిలో ఉండే 4 గ్రహాలు కూడా అనుకూలత లేదు. అలాగే పోతే ఇక రవి, కుజ, బుధ, శుక్ర వీళ్ళిద్దరూ కూడా అందరూ కూడా 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ సంచారం చేయటం వల్ల, ఆ విధంగా సంచారం చేయటం వల్ల మనకి 2 రాశుల్లో సంచారం ఎలా అవుతుందంటే, అక్కడ మిథున, కర్కాటకం అంటే 3-4 స్థానాలలో కొంచెం సంచారం చేస్తుంది. ఆ 3-4 సంచారంలో చేయటం వల్ల, శుక్రుడు చేయడం వల్ల ఏంటంటే మనకి 3వ స్థానంలో ధనలాభాన్ని, 4వ స్థానంలో స్త్రీ సౌఖ్యాన్ని ఇస్తాడు శుక్రుడు. ఒక్క గ్రహం మాత్రం మీకు 2 రాశుల్లోనూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది. మిగతా గ్రహాల గురించి కూడా బాగాలేదని మీరేం కంగారు పడిపోక్కర్లేదండి. ఇది శాస్త్రం చెప్పిందే నేను చెప్తున్నాను, మిమ్మల్ని భయపెట్టాలని కాదు. కొంచెం అనుకూలత తక్కువగా ఉంది, ప్రతికూలత ఎక్కువగానే ఉంది. కొత్త పనులు ఏవి ప్రవేశపెట్టకండి, ఏవి ప్రారంభించకండి, ఎందులోనూ ఇన్వెస్ట్ చేయమాకండి, ఎవరికి అప్పు ఇవ్వమాకండి, ఎవరికి హామీలు ఉండమాకండి. కొంచెం మాట కటువు తగ్గించుకోండి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. సమయానికి భోజనం చేయడం, సమయానికి పడుకోవటం, వీలైనంత ఎక్కువగా మీ పని ఏదైతే ఉందో ఆ పని చేసుకుని ఆధ్యాత్మిక విషయాలతోటే కాలక్షేపం చేయండి. ఏదో దైవనామం స్మరణ చేసుకోండి. మీ ఇష్టదైవం ఎవరో ఒకరు ఉంటారుగా, మనకు చాలామంది ఉన్నారుగా దేవుళ్ళు. ఏదో దేవుడు మీ ఇష్టదైవం, ఆ ఇష్టదైవం చేసుకుంటూ ఉండండి 4 రోజుల పాటు. అయితే ఈ 4 గ్రహాలు కూడా మనకి ఈ మీనరాశి వారికి ఉన్నటువంటి శని, రాహు, గురు, కేతు 4 గ్రహాలు కూడా సంవత్సరం, ఈ నెల కదా, ఒక్క నెలే కాదండి, సంవత్సరం అంతా కూడా ఇక్కడే ఉంటాయి. కాబట్టి వీలైతే మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే జపశాంతులు చేయించుకోండి. 4 గ్రహాలంటే సామాన్యమైన విషయం కాదు. అంటే పేదవారికి కొంచెం కష్టమే కదండి. ఒకవేళ దానికి సిద్ధపడితే మీరు చేయించుకోండి. లేదంటే దానికి కొన్ని సూక్ష్మమైన మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల ద్వారా మేము చేస్తున్నాం కూడా చాలామందికి. ఎందుకంటే 4 గ్రహాలు అయినప్పటికీ ఇంచుమించుగా మీకు 20,000, 25,000 డిమాండ్ చేస్తారు. డిమాండ్ చేయడం ఏంటి, అవ్వాలి. మరి ఒక్కడి వల్ల అయ్యే పని కాదు కదండి. దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు ఉన్నాయి, అవి మనం చేద్దాము. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మా నెంబర్కి. మీరు హైదరాబాద్లోనే ఉండాలని కూడా లేదు, మీరు ఏ జిల్లాలోనైనా ఉండండి, ఏ రాష్ట్రంలోనైనా ఉండండి, ఏ దేశంలోనైనా ఉండండి, చేస్తూనే ఉన్నాం అందరికీ. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ మీనరాశి వారు నిజం చెప్పాలంటే అందరికంటే ఈ 12 రాశుల్లో మీనరాశి వారికే గోచారం బాగాలేదు. జాతకం బాగుండొచ్చు, అంత మాత్రం కంగారు పడమాకండి. జాతకం బాగుంటే అనుకోండి దీని ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. అయితే ఈ 4 గ్రహాలు మాత్రం సంవత్సర కాలం పాటు ఇక్కడే ఉంటాయి. కాస్త వాటి గురించి తగు జాగ్రత్త తీసుకోండి. మీకు వీలైతే మమ్మల్ని సంప్రదించవచ్చు మీకు అవసరమైతే. శుభం భూయాత్. మాతృదేవో